సో ఈ వీడియోలో వచ్చేసి పారుల్ యూనివర్సిటీలో బాయ్స్కి హాస్టల్ ఫీజు ఎంత, గర్ల్స్కి హాస్టల్ ఫీజు ఎంత, కామన్ వాష్రూమ్స్కి ఎంత, అటాచ్డ్ వాష్రూమ్స్కి ఎంత, రూమ్కి ఎంతమంది షేరింగ్, అట్లా టోటల్గా క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. హలో మా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్స్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ ఇన్ఫర్మేషన్ వ్లాగ్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము పారుల్ యూనివర్సిటీలో హాస్టల్ ఫీజెస్ ఏ విధంగా ఉన్నాయి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ మెయిన్లీ మేము జాయిన్ అయి ఉంటాం కదా, సో అప్పుడైతే ఫీజెస్ ఒకలాగైతే ఉన్నాయన్నమాట. మా జూనియర్స్కి ఒక విధంగా అయితే ఉన్నాయి. అండ్ వాళ్ళ జూనియర్స్ అంటే మీరు వచ్చేపాటికి ఇంకొంచెం ఫీజు అయితే పెరిగింది. సో అట్లా ఇయర్కి పెంచేసినారు ఫీజు అయితే. సో ఇప్పుడు ఫీజు అయితే ప్రజెంట్ మీరు వచ్చేటప్పటికి ఎంత ఉందనేసి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి గర్ల్స్ హాస్టల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో గర్ల్స్ హాస్టల్స్లో వచ్చేసి రకరకాల హాస్టల్స్ అయితే ఉంటాయి. ఇట్స్ లైక్ సరోజిని, ఇందిరా, తెరిసా, జానకి, కల్పన, శకుంతల. సో ఇట్లా రకరకాల హాస్టల్స్ అయితే ఉంటాయి. సో ఒక్కొక్క హాస్టల్ గురించి ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి సరోజిని భవన్ హాస్టల్స్ అనమాట. సరోజిని భవన్లో వచ్చేసి ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది. సరోజిని భవన్ ఏలో వచ్చేసి 4, సరోజిని భవన్ బిలో వచ్చేసి 5 షేర్, సిలో వచ్చేసి 8 షేర్ అనమాట. సో ఈ మూడిట్లో కూడా నాన్ ఏసీనే. సో వీటి ఫీజెస్ వచ్చేసి ఏకి వచ్చేపాటికి 85,500, బికి వచ్చేపాటికి 84,500, అండ్ సికి వచ్చేపాటికి 84,500. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి ఇందిరా భవన్. సో యాజ్ యూజువల్ ఇందిరా భవన్లో కూడా ఏబిసి అని హాస్టల్స్ అయితే ఉంటాయి. సో వీటిలలో షేరింగ్ వచ్చేపాటికి ఏకి వచ్చేపాటికి 9 షేరింగ్, బికి వచ్చేపాటికి 10 షేరింగ్, సికి వచ్చేపాటికి మరి 9 షేరింగ్ అనమాట. సో ఈ ఇందిరా భవన్లో కూడా టోటల్ నాన్ ఏసీ రూమ్సే ఉంటాయి, బట్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటుంది అనమాట దీంట్లో. సో ఫీజుకి వచ్చేపాటికి ఇందిరా భవన్లో ఏబీసీ ఏది జాయిన్ అయినా 93,500 అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి తెరిసా భవన్. తెరిసా భవన్లో ఏబిసిడి ఇట్లా రకరకాలు అయితే ఉంటాయి. సో ఏబీసీలో వచ్చేసి 3 షేర్ ఉంటుంది, తెరిసా డీకి ఒకటి 4 షేర్ అనమాట. సో ఏబిసిడి ఈ అన్నిట్లో కూడా ఏసీ అండ్ నాన్ ఏసీ మొత్తం అన్నీ ఉంటాయి, ఏది కావాలంటే అది. తెరిసా భవన్ మొత్తం అంతటికి అటాచ్డ్ వాష్రూమ్స్ అనమాట. సో అంటే ఏ రూమ్కి ఆ రూమ్కి ఉంటాయి వాష్రూమ్స్ అన్నీ కూడా. అండ్ ఫీజు విషయంకి వస్తే తెరిసా భవన్ ఏబీసీకి వచ్చేసి ఏసీకి అయితే 1,39,000 ఉంటుంది, నాన్ ఏసీకి వచ్చేసి 1,17,500 ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెరిసా భవన్ డి హాస్టల్ ఫీజు వచ్చేసి నాన్ ఏసీకి అయితే 1,10,500 ఉంటుంది, అండ్ ఏసీకి వచ్చేసి 1,31,000 అయితే ఉంటుందన్నమాట. సో మనకు 3 షేరింగ్కి 4 షేరింగ్కి లైక్ ఫీజెస్ అయితే కొంచెం ఎక్కేది తగ్గేది అట్లయితే జరుగుతుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జానకి భవన్లో దీంట్లో లైక్ ఏబీసీ అని షేర్స్ అయితే ఉండదు. దీంట్లో మొత్తం 3 షేరింగ్ అండ్ 5 షేరింగ్ అయితే ఉండిద్ది. సో 3 షేరింగ్లో ఏసీ అండ్ నాన్ ఏసీ ఉంటుంది, అండ్ 5 షేరింగ్లో కూడా ఏసీ అండ్ నాన్ ఏసీ అయితే ఉంటుంది. సో 3 స్టూడెంట్స్ షేరింగ్ ఏంటిదిరా అంటే అటాచ్డ్ వాష్రూమ్స్, అండ్ 5 స్టూడెంట్స్ షేరింగ్ వచ్చేసి కామన్ వాష్రూమ్స్ అన్నట్టు. సో 3 స్టూడెంట్స్లో నాన్ ఏసీకి వచ్చేసి 1,29,500, అండ్ 3 స్టూడెంట్స్లో ఏసీకి వచ్చేసి 1,54,000 అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 షేరింగ్ ఏసీలో వచ్చేసి 1,28,000 అయితే ఉంటుంది, అండ్ నాన్ ఏసీలో వచ్చేసి 1,03,500 అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కల్పన భవన్లో ఏ అండ్ బి హాస్టల్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో వీటిలో వచ్చేసి 2 or 3 షేరింగ్ అయితే ఉంటుంది కల్పన భవన్లో. అంటే మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది 2 షేరింగ్ అలా 3 షేరింగ్ అలా అనేది. సో దీంట్లో వచ్చేసి కల్పన భవన్ ఏలో నాన్ ఏసీ అండ్ ఏసీ ఉంటుంది, కల్పన భవన్ బిలో వచ్చేసి ఓన్లీ నాన్ ఏసీ అయితే ఉంటుంది. సో నాన్ ఏసీకి అయితే 1,06,500, అండ్ ఏసీకి వచ్చేపాటికి 1,33,000 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి శకుంతల భవన్ అనమాట. సో దీంట్లో ఏ బి అనేసి 2 అయితే ఉంటాయి. ఏలో వచ్చేసి 3 షేర్ అండ్ బీలో వచ్చేసి 4 షేర్. సో మనకు 3 షేర్లో అయినా 4 షేర్లో అయినా ఏసీ అండ్ నాన్ ఏసీ బోత్ అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో 3 షేర్లు నాన్ ఏసీ వచ్చేసి 1,17,500, 3 షేర్లో ఏసీకి వచ్చేసి 1,39,000. అండ్ శకుంతల బీలో 4 స్టూడెంట్స్ కదా, సో ఇందులో నాన్ ఏసీకి వచ్చేసి 1,10,500 అండ్ ఏసీకి వచ్చేసి 1,31,000. సో ఈ శకుంతలలో మొత్తం అంతా కూడా అటాచ్డ్ వాష్రూమ్సే అనమాట. సో ఈ హాస్టల్స్ అన్నీ మా ఇయర్ వరకు కూడా ఉండే. అండ్ నెక్స్ట్ గర్ల్స్కి కొత్త హాస్టల్ అయితే పెట్టినారనమాట, రాణి లక్ష్మీబాయి భవన్ అనేసి. సో ఇందులో కూడా లైక్ ఏ అండ్ బి అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి 5 షేరింగ్. సో దీంట్లో ఏసీ అండ్ నాన్ ఏసీ ఉంటాయి, బట్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్, అటాచ్డ్ అయితే కాదు. సో కామన్ వాష్రూమ్లో నాన్ ఏసీ వచ్చేసి 1,03,500 అండ్ ఏసీ వచ్చేసి 1,28,000 అనమాట.
సో ఇంతటితో మనకు గర్ల్స్ హాస్టల్స్ అయితే క్లియర్గా అయిపోయింది. సో గర్ల్స్ హాస్టల్ ఫీజు అయితే ఇంత అనమాట. సో ప్రతి ఒక్కటి మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో గర్ల్స్ హాస్టల్ ఫీజు వచ్చేసి మీ అందరికీ ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి బాయ్స్ హాస్టల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో బాయ్స్కి వచ్చేపాటికి యాజ్ కంపేర్ టు గర్ల్స్ ఎక్కువ హాస్టల్స్ అయితే ఉంటాయి. లైక్ మెజారిటీ ఎక్కువ జాయిన్ అవుతారు కదా బాయ్స్. సో అందుకన్నట్టు సో ఇప్పుడైతే బాయ్స్ హాస్టల్స్ అండ్ వాటి ఫీజెస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో బాయ్స్ హాస్టల్లో శాస్త్రి భవన్ ఉంటుంది. శాస్త్రి భవన్ ఇట్స్ ఏబిసి అనేసి 3 అయితే ఉంటాయి అనమాట. సో శాస్త్రి ఏ వచ్చేసి 3 స్టూడెంట్స్ అండ్ ఇది వచ్చేసి నాన్ ఏసీ అనమాట. కామన్ వాష్రూమ్ 95,500 అయితే ఉంటుంది. అండ్ శాస్త్రి భవన్ బి వచ్చేసి 4 స్టూడెంట్స్ నాన్ ఏసీనే కామన్ వాష్రూమ్ ఉంటుంది. లైక్ ఇట్స్ ఫీజు వచ్చేసి 90,500 అనమాట. అండ్ శాస్త్రి భవన్ సికి వచ్చేసి 3 స్టూడెంట్స్ చేరు నాన్ ఏసీ. సో ఇది కూడా కామన్ వాష్రూమే. ఆ ఫీజు వచ్చేసి 95,500. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలాం భవన్. సో ఇందులో కూడా ఏబిసి అనేసి 3 రకాలు అయితే ఉంటాయి. ఏదైనా 9 షేరింగ్ అనమాట. సో ఇది ఏందిరా అంటే లైక్ అపార్ట్మెంట్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఎట్లుంటుంది సో ఆ మాదిరిగా అయితే ఉంటుంది అనమాట. సో మొత్తం అంతా నాన్ ఏసీయే. సో ఇందులోనే అటాచ్డ్ వాష్రూమ్స్ 2 అయితే ఉంటాయి. సో వీటి ఫీజు వచ్చేసి 97,500 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి ఠాగూర్ భవన్ మొత్తం ఏబిసి అనేసి 3 హాస్టల్స్ అయితే ఉంటాయి. 3 షేర్ అనమాట ఇది వచ్చేసి. సో ఇందులో ఏసీ అండ్ నాన్ ఏసీ 2 అయితే ఉంటాయి. సో మొత్తం అంతా అటాచ్డ్ వాష్రూమ్సే అనమాట. నాన్ ఏసీకి ఫీజు వచ్చేసి 1,23,500 అండ్ ఏసీకి ఫీజు వచ్చేసి 1,46,000 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధ్యాన్ భవన్. సో ధ్యాన్ భవన్లో 5 షేరింగ్ అండ్ 3 షేరింగ్ అయితే ఉంటుంది. సో 3 షేరింగ్లో వచ్చేసి ఏసీ నాన్ ఏసీ ఉంటుంది. సో ఇట్స్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. నాన్ ఏసీకి వచ్చేసి 1,29,500 అయితే ఉంటుంది. సో ఏసీకి వచ్చేసి 1,54,000 అనమాట. అండ్ 5 షేరింగ్ వచ్చేసి దీంట్లో కూడా ఏసీ అండ్ నాన్ ఏసీ 2 అవైలబుల్గా ఉంటాయి. సో బట్ ఇట్స్ కామన్ వాష్రూమ్. సో దీంట్లో ఫీజు వచ్చేసి నాన్ ఏసీకి 1,04,500 అండ్ ఏసీకి వచ్చేసి 1,23,000 అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సర్దార్ భవన్. సో ఫస్ట్ ఇయర్స్కి లైక్ ఐ వోంట్ రికమెండ్ సర్దార్ భవన్. సో నెక్స్ట్ వచ్చేసి మిల్కా భవన్. సో మిల్కా భవన్లో వచ్చేసి 3 షేరింగ్ అనమాట. సో వీటిలో ఏసీ అండ్ నాన్ ఏసీ 2 అయితే ఉంటాయి. సో ఇది మిల్కా భవన్ అంటే టోటల్లీ అటాచ్డ్ వాష్రూమ్స్, కామన్ వాష్రూమ్స్ అయితే ఉండదు. సో నాన్ ఏసీ ఫీజు వచ్చేసి 1,29,500 అండ్ ఏసీకి వచ్చేసి 1,54,000 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అటల్ భవన్. సో అటల్ భవన్ A1లో మీకు 4 షేరింగ్ ఏసీ అండ్ నాన్ ఏసీ ఉంటుంది. సో మొత్తం అటాచ్డ్ వాష్రూమ్. సో నాన్ ఏసీకి వచ్చేసి 1,15,500 అనమాట. అండ్ ఏసీకి వచ్చేసి 1,37,000. సో నెక్స్ట్ వచ్చేసి అటల్ భవన్ బి. సో దీంట్లో ఏందిరా అంటే 8 షేరింగ్ లేదా 10 షేరింగ్ అయితే ఉంటుంది. సో లైక్ మొత్తం జనాలు ఉంటుంది. సో ఐ విల్ నాట్ రికమెండ్ దిస్ హాస్టల్. బట్ చాలామంది ఇదే హాస్టల్కి వెళ్తారు. సో యాజ్ కంపేర్ టు అన్ని హాస్టల్స్ ఇది కొంచెం బడ్జెట్లో అయితే ఉండిద్ది అనమాట. సో నాన్ ఏసీకి వచ్చేసి 84,500, ఏసీలో వచ్చేసి 1,13,000 అనమాట. అండ్ అటల్ భవన్లోనే A2 కూడా ఉండేది. అటల్ భవన్ A2లో వచ్చేసి 4 స్టూడెంట్స్ షేర్ అనమాట. సో దీంట్లో కూడా ఏసీ అండ్ నాన్ ఏసీ 2 ఉంటాయి. సో దీంట్లో ఇట్స్ టోటలీ అటాచ్డ్. సో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్స్ అనమాట. సో నాన్ ఏసీలో వచ్చేసి 1,15,500 అండ్ ఏసీకి వచ్చేసి 1,37,000 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి ఆజాద్ భవన్. సో ఇందులో మొత్తం 8 షేరింగ్ అనమాట. సో దీంట్లో కూడా నాన్ ఏసీ అండ్ ఏసీ అయితే ఉంటుంది. కామన్ వాష్రూమ్స్ ఇది కూడా. సో నాన్ ఏసీకి వచ్చేసి 90,500 అండ్ ఏసీకి వచ్చేసి 1,21,000 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి తిలక్ భవన్. సో తిలక్ భవన్ అంటే ఇట్స్ లైక్ కొంచెం సెంటర్లోనే ఉంటుంది. లైక్ అంత బయట ఉండదు, మరి అంత దగ్గరికి ఉండదు, ఒక మంచి సెంటర్ ఏరియాలోనే ఉండిద్ది. 2 షేరింగ్ అండ్ 3 షేరింగ్ అయితే ఉంటుంది. సో ఇందులో ఏసీ అండ్ నాన్ ఏసీ 2 అయితే ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి టోటలీ అటాచ్డ్ వాష్రూమ్స్. 2 షేరింగ్లో నాన్ ఏసీ వచ్చేసి 1,59,500 అండ్ ఏసీ వచ్చేసి 1,75,000 అనమాట. అండ్ 3 షేరింగ్లో నాన్ ఏసీ వచ్చేసి 1,29,500. సో ప్రతి హాస్టల్లో వైఫై వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 నుంచి మిడ్ నైట్ 12:30-12 వరకు అయితే వైఫై అన్లిమిటెడ్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ సో దిస్ ఈజ్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే యూ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. సో మ్యాక్సిమం కామెంట్స్కి రిప్లై ఇస్తావు. ఇఫ్ ఇన్ కేస్ రిప్లై ఇవ్వకుంటే నాకు మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు. సో మీకు రిప్లై అయితే ఇస్తా. సో ఇంకా నా నుంచి ఏ వీడియో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో లెట్ మీ నో. సో ఇంకా అదనమాట ఈ వీడియోని అయితే ఇంకా ఇక్కడితో ఏం చేస్తాను. సో నెక్స్ట్ ఏ వీడియో కావాలో నాకు కామెంట్లో అయితే పెట్టేయండి. సో ఆ వీడియో చేసేద్దాం. సో ఇంకా నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే కలుసుకుందాం. సో అంతవరకు బాయ్.